హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయం 11వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. శక్తి శివాంష్ పెదవులను మూసివేయగానే అప్పటి వరకు ఏ ఆడపిల్ల ఒంటి స్పర్శ తగలని శివాంష్లో ఒక్క క్షణం అగ్నిశిఖలు ఎగిసిపడ్డాయి. ఇన్నేళ్ల యవ్వనం ఈ రోజు ఇక మా వల్ల కాదు అంటూ లోపల అల్లరి చేయడం మొదలుపెట్టింది. ఆమె స్పర్శతో ఒళ్లంతా కరెంటు పాకినట్లుగా అనిపించగానే ఇంకా ఆమెకు దూరంగా ఉండటం మా వల్ల కాదు అని అంటూ మనసు శరీరం రెండు శక్తి శరీరాన్ని లతల్లా అల్లుకుపోయాయి. ఆమె ముద్దుకి జత కలిసి మరింత ముందుకు వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టాయి. ప్రేమతో పెదవులు అందుకున్న శక్తి ముద్దుకు జత కలిసిన అతను ఆ ముద్దుని మరింత ముందుకు తీసుకువెళ్తూ ఇష్టంగా ఆమె క్రింద పెదవిని తన మునిపంటితో నలుపుతూ ఒంట్లో మొదలైన వేడిని ఎలా చల్లార్చుకోవాలో అర్థం కాక ఆమె శరీరం పైన చేతివేళ్లను నాట్యం చేయిస్తూ ఆమె భుజంపై ఉన్న పైటను నెమ్మదిగా తొలగించాడు. పైటని తొలగించడమే ఆలస్యం. పూర్ణ కుంభాల్లా ఉన్న నిండైన కలశాల్లా అద్భుతమైన 2 పాలకొండలు దర్శనమిచ్చాయి శివాంష్ కళ్ళకి. వెంటనే శివాంష్ శక్తి పెదవులను వదిలి నిండుగా కనిపిస్తున్న ఆ పూర్ణ కుంభాలను ఇష్టంగా స్పృశిస్తూ ఆ వెండి కొండల నడుమ అతన్ని మొహాన్ని దాచుకొని సన్నటి ఆమె నడుముని తన పిడికలతో బంధించి, శక్తి, నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా? అసలు నువ్వు ఇంత అందంగా ఉంటావని నేను ఊహించనే లేదు. మామూలుగా రోజు నువ్వు ఆఫీస్కి చీర కట్టుకుని వస్తుంటే నీ పైట చాటు నుండి లోతైన నాభి నన్ను వెక్కిరించేది. తెలుసా నీకు? ఇంత అందాన్ని నీ ఇంట్లోనే పెట్టుకుని మడి కట్టుకుని కూర్చున్నా నీ జన్మ ఎందుకు అని అంటూ నన్ను చూసి వెకిలిగా నవ్వేది. నీ రవిక మాటన ఉన్న బిగుతైన అందాలు ఇంతటి అందమైన అపురూప సౌందర్యవతిని సొంతం చేసుకోలేని ఈ మగసిరి దేనికి దండగా అని అంటూ నన్ను వెక్కిరించేవి. ఆ సన్నని నడుముంది చూశావు, ఇంత అందాన్ని ముందు పెట్టుకుని సరసం తెలియని సన్నాసివి నువ్వు అని అంటూ నన్ను తిట్టుకునేది. ఎర్రగా ఊరిస్తూ ఉండే నీ పెదవులు నువ్వు పనికిమాలిన వాడివి అంటూ నన్ను తిట్టుకునేవి. బూరెల్లా ఉండే నీ బుగ్గలు నువ్వు పెద్ద బుద్ధి లేని వెదవిరా అని అన్నట్లుగా అనిపించేది. ఇక నువ్వు నడుస్తూ ఉంటే నీ జగన బాగాన అందంగా నాట్యం చేసే నీ వాలుజడ నువ్వు ఒక వెర్రివాడివి అని అంటూ నన్ను గేలి చేసేది. ఇక నీ కళ్ళు, ఆ కళ్ళను ఎప్పుడు చూసినా నా మీద అంతులేని ఆరాధన కనిపించేది. నీకు ఈ జన్మలో నా మనసు అర్థం కాదా అని నిన్ను నన్ను ప్రశ్నించినట్లుగా అనిపిస్తూ ఉండేది. ఇదంతా నా భ్రమేనా లేకపోతే ఇదంతా నిజమేనా నాకు తెలియదు, కానీ అవి నన్ను అలా ఊరిస్తూ ఉంటే ప్రతి క్షణం నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఎంత కష్టపడేవాడినో నీకు తెలియదు శక్తి అని అన్నాడు శివాంష్ తమకంతో ఆమెను అల్లుకుపోతూ. శివాంష్ అలా చెప్పగానే శక్తికి అతను తనను ప్రేమిస్తున్నాడు అనే విషయం అర్థమయ్యింది. కాకపోతే అతను ఆమెపై పెంచుకున్న ప్రేమని గుర్తించలేకపోతున్నాడు అనే విషయం బాగా తెలిసింది. ఇప్పటి వరకు మరొక అమ్మాయిని మనసులో పెట్టుకున్న వ్యక్తికి తాను దగ్గరవ్వడం ఎంతవరకు సరైంది అనే ఆలోచనలో ఉన్న శక్తి శివాంష్ తనని అలా పెనవేసుకుపోతున్నా మౌనంగా ఉండిపోయిన శక్తి ఏ క్షణమైతే అతని మనసులో ఆమె పట్ల కూడా ప్రేమ ఉంది అనే విషయం అర్థమైందో ఆ క్షణమే అతన్ని తిరిగి కౌగిలించుకొని, మీకు తెలుసా శివాంష్ గారు, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో. మీరు నన్ను ఎప్పుడు ప్రేమించడం మొదలు పెట్టారో తెలియదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని మీ ఆఫీస్కి రాకముందే ప్రేమించేశాను. మీలాంటి వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తి కౌగిల్లో కన్ను మూసినా చాలు అని ఆశపడ్డాను. మిమ్మల్ని దూరం నుండైనా చూస్తూ బ్రతికేయవచ్చు అని అనుకున్నాను. అలాంటిది ఆ దేవుడే ఎదురై వచ్చి వరం ఇస్తాను అన్నట్లుగా మీరే నా ఎదుట కాంట్రాక్ట్ మ్యారేజ్ అనే ప్రపోజల్ ఉంచారు. జీవితంలో కనీసం ఒక్కసారైనా మీ చేతి స్పర్శ తగిలితే అదే మహాభాగ్యం, నా జన్మ ధన్యం అని అనుకున్నాను. అలాంటిది 1 సంవత్సరం కాలం పాటు మీ భార్యగా ఉండొచ్చు అంటే నా మనసు ఎగిరి గంతేసింది.
అందుకే మరో ఆలోచన లేకుండా మీ అగ్రిమెంట్కి అంగీకరించాను నేను. అందులోనూ చరిత్రను కాపాడుకోవాలని నా స్వార్థం లేకపోలేదు. కానీ నా స్వార్థంతో పాటు నా ప్రేమ కూడా నాకు దక్కుతుంది అనే సంతోషంలో ఈ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేశాను. కానీ ఈ సంవత్సర కాలం పాటు అగ్రిమెంట్ బేస్ మీద పెళ్లి చేసుకున్నారు అంటే మీ భార్యగా మీ జీవితంలో సంవత్సరం కాలం పాటు అన్ని అనుభవించవచ్చు అనుకున్న నాకు ఫస్ట్ నైట్ రోజే అర్థమైంది. కేవలం సమాజం దృష్టిలో, ఇంట్లో వాళ్ళ దృష్టిలో మాత్రమే మనిద్దరం భార్యాభర్తలం, అంతకు మించి మన మధ్య ఏమీ ఉండదు అని. మీ మనసులో ఉన్న భావం అర్థమైన వెంటనే నాలాంటి అనాథ ఇంతకు మించి ఆశపడకూడదు అని నా మనసులోనే ఉన్న ఆశలను మౌనంగా లోపలే అదిమి పెట్టేసి మిమ్మల్ని ఆరాధిస్తూ రోజుల్ని వెళ్లదీస్తూ ఉన్నాను. మీకు తెలుసా శివాంష్ గారు, ఒక్కోసారి నాకేమనిపిస్తుందంటే నువ్వు రావని తెలిసి ప్రతి రాత్రి నీకై ఎంతలా ఎదురు చూశానో. నన్నంటి పెట్టుకున్నా కటిక చీకటి అడుగు ఎన్ని రాత్రులు నిద్ర మానుకొని నీకోసం అడిగాపులు కాశానో. వీధి గుమ్మాన్ని అడుగు నీతో ఎన్నో ఊసులు చెప్పాలనుకున్నానో. కిటికీని అల్లుకున్నా మల్లెతీగని అడుగు నేను నీలో కలిసిపోయే క్షణం కోసం ఎన్ని వేల క్షణాలుగా ఎదురు చూస్తున్నానో. గడిచిపోతున్న కాలాన్ని అడుగు ఇంకెంతకాలం ఈ ఎదురుచూపులు నాకు అనిపించేది. కానీ నా ఎదురుచూపులకు, నా నిరీక్షణకు అన్నింటికీ సమాధానంగా ఈరోజు మీ మనసుని నా ఎదుట ఉంచి నాకు అంతులేని సంతృప్తినిచ్చారు. ఈ నిమిషం, ఈ క్షణమే నేను మీలో పూర్తిగా కలిసిపోయి సంపూర్ణంగా మీ అర్ధాంగిలా మారిన తర్వాత ఏం జరిగినా నేను లెక్క చేయను. నాకు తెలిసి ఇప్పుడు మీరు స్పృహలో లేరు, పూర్తిగా మత్తులో మునిగిపోయి ఉన్నారు. రేపు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మీకు బహుశా గుర్తు ఉండకపోవచ్చు. మీరు నన్ను స్వార్థపరురాలు అని అనుకున్నా పర్వాలేదు, కానీ చేతికి అంది వచ్చిన ఈ అవకాశాన్ని నేను చేజార్చుకోలేను. మీరు నన్ను ప్రేమించడం లేదు అనుకుంటే అది వేరే విషయం, కానీ మీరు నన్ను ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమని మీరు గుర్తించలేకపోతున్నారు అంతే. నన్ను ఇంతలా ప్రేమించిన మనసు, నేను ఎంతగానో ప్రేమించిన మనిషి. అందుకే ఇంకొక క్షణం కూడా నేను మీకు దూరంగా ఉండలేను. నన్ను మీలో కలిపేసుకోండి, నేను మీలో కలిసిపోవాలి. నేను పూర్తిగా మీరుగా మారిపోయిన తర్వాత మీరు నన్ను ఏం చేసినా నాకు బాధ లేదు. మన అగ్రిమెంట్ ముగిసిన తర్వాత నేను మీ నుండి దూరంగా వెళ్లిపోయాక ఈ రాత్రి నాకు జీవితాంతం బ్రతకడానికి అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నేను చేస్తున్నది తప్పని తెలిసినా కూడా చేయకుండా ఉండలేని నిస్సహాయ స్థితి నాది. నన్ను క్షమించండి శివాంష్ గారు అని మనసులో అనుకుంటూ మెల్లిగా అతనికి సహకరించడం మొదలుపెట్టింది శక్తి. తన మనసులోతుల్లో తనకి తెలియకుండానే శక్తిపై మొదలైన అంతులేని ప్రేమ, ఆరాధన మెల్లిగా బయటకు వచ్చి శక్తి అణువణువుని ముద్దాడుతూ ఆమెని అపురూపంగా చూస్తూ ఎంతో సున్నితంగా ఆమెను తనకు అనువుగా మార్చుకుంటూ మెల్లిగా ఆమెలోకి ప్రవేశించాడు శివాంష్. తొలి కలయిక అత్యంత కష్టంగా ఉన్న ఆ నొప్పిని పంటి బిగువన భరిస్తూ, చెలికాడు ఇచ్చే తీపి బాధని ఇష్టంగా భరిస్తూ అతనికి సహకరించడం మొదలుపెట్టింది శక్తి ఇష్టంగా. ఆమె బాధ అతడి మనసుకి చేరిందేమో. శక్తి కళ్లల్లో నుంచి వచ్చే కన్నీటిని అతని పెదవులతో అద్ది నెమ్మదిగా ఆమె పెదవులను అందుకొని అత్యంత సుకుమారంగా ఆమెను పూర్తిగా ఆక్రమించుకొని తనలో కలిపేసుకున్నాడు శివాంష్. శక్తిని పూర్తిగా ఆక్రమించుకున్న తర్వాత శివాంష్ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఆమె గుండెల మీద అలాగే మత్తుగా నిద్రలోకి జారుకున్న శివాంష్ ని ఒకసారి ప్రేమగా చూసుకొని అత్యంత సుకుమారంగా అతని నుదుటపై తన తడి పెదవులను అద్దింది శక్తి. చాలు శివాంష్ గారు, చాలు. మీతో గడిపిన ఈ అందమైన రాత్రి తాలూకు అపురూపమైన జ్ఞాపకాలని జీవితాంతం నా మనసులో భద్రంగా దాచుకుంటాను. ఒకవేళ మన మధ్య జరిగింది మీకు గుర్తుంది అంటే దీన్ని మీరు ఎలా తీసుకుంటారు అనేది నేను ఊహించలేకపోతున్నాను. ఒకవేళ మీకు ఇదంతా గుర్తుంటే గనక నా మొహం మీకు చూపించలేను.
మిమ్మల్ని నేను ఫేస్ చేయలేను. ఒకవేళ అదే గనక జరిగితే రేపే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. రేపటి నుండి నేను ఒక ఒంటరి ప్రయాణం చేయడం మొదలు పెట్టాలి. అన్నీ తెలిసి మీతో ఏకం అవ్వడానికి సిద్ధపడ్డాను. కాబట్టి రేపన్న రోజు ఏది ఎలా జరిగినా బాధపడకుండా నన్ను నేను స్ట్రాంగ్ గా నిలబెట్టుకోవాలి. ఒకవేళ ఈ రోజు ఈ క్షణం మన మధ్య జరిగింది ఏది మీకు గుర్తుకు లేకపోతే కనుక మరో 7 నెలల పాటు నేను మీతోనే కలిసి ఉండవచ్చు. మీ నుండి విడిపోయిన తర్వాత జీవించడానికి ఇంకొన్ని అందమైన జ్ఞాపకాలని పోగేసుకోవచ్చు. ఇప్పుడు నా మనసంతా తృప్తితో నిండిపోయింది శివాంష్ గారు. మీకు తెలీదు నేను మిమ్మల్ని ఎంతలా ప్రేమించాను, ఎంతలా ఆరాధించాను అనేది. ఇన్ని రోజులు అసంపూర్ణంగా మిగిలిపోయిన నేను నేడు మిమ్మల్ని పూర్తిగా నాలో కలిపేసుకొని సంపూర్ణంగా మారిపోయాను. ఇన్నేళ్లుగా నాకంటూ ఎవరూ లేరని, ఒంటరిదాన్ని అనే ఫీలింగ్, నేను ఒక అనాథని అనే బాధ నేటితో పూర్తిగా పోయింది. నా అనుకొని నన్ను తనలో కలిపేసుకున్న మనిషిగా మీరు నా జీవితాంతం నా మనసులో ఎప్పటికీ ఉండిపోతారు. ఇకపై నీకంటూ ఎవరున్నారు అని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నాకు ఎవరూ లేరు, నేను అనాథని అనే మాట నా నోటి నుండి రాదు. ఎవరైనా నన్ను అడిగిన వెంటనే ఏమాత్రం తడుముకోకుండా నాకంటూ నా భర్త ఉన్నాడు, ఆయనపై నేను పెంచుకున్న ప్రేమ ఉంది, నాపై ఆయన చూపించిన ప్రేమ నాతో ఉంది అని నేను గర్వంగా చెప్తాను. మీకు తెలుసా, ఈ ఒక్క రాత్రి మీరు పూర్తిగా మత్తులో ఉండే చూపించింది అయినా మీ ప్రేమ నా మనసుకు చేరింది. నాపై మీకున్న ప్రేమని మీరు ఎన్నటికి గుర్తిస్తారో, అసలు గుర్తించరో లేదో కూడా నాకు తెలీదు. కానీ జీవితాంతం నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తాను శివాంష్ గారు అని అంటూ అతడిని మరోసారి ప్రేమారా ముద్దాడి ఆమె గుండెల మీద నుండి అతన్ని మెల్లగా పక్కకు జరిపి బెడ్ మీద పడుకోబెట్టి నెమ్మదిగా ఆమె బెడ్ మీద నుండి లేచి తన బట్టలు కట్టుకొని శివాంష్ ని పూర్తిగా ఎప్పట్లాగా ఎక్కడా వాళ్ల కలయికలకు గుర్తులు అనేవి లేకుండా అతన్ని పూర్తిగా నీట్గా మార్చేసి పడుకోబెట్టి అతనికి నిండుగా దుప్పటి కప్పింది. ఆ తర్వాత వాళ్ల కలయికకు సాక్షిగా మిగిలిన గాజు ముక్కలను, రాలిపోయిన పువ్వులను, అక్కడక్కడ అంటిన కుంకుమ బొట్టు మరకలను అన్నింటినీ జాగ్రత్తగా శుభ్రపరిచింది. వాళ్ల కలయిక తాలూకు కొన్ని జ్ఞాపకాలను జాగ్రత్తగా భద్రపరుచుకుంది. అక్కడ వాళ్ల కలయికకు సాక్ష్యం అంటూ ఏమీ లేకుండా చేసేసి అంతా ఎప్పట్లా ఉంది అనిపించిన తర్వాత ఆ రాత్రి తెల్లవారే వరకు శివాంష్ పక్కనే పడుకొని కనీసం కంటి మీద రెప్ప వేయడం కూడా మర్చి అతన్ని అలానే చూస్తూ అతడి రూపాన్ని కళ్లల్లో నింపుకుంటూ గుండెల్లో భద్రపరుచుకుంటూ మూగగా ఆరాధిస్తూ అలా ఎంతసేపు గడిపిందో శక్తికే తెలీదు. ఉదయం దాదాపు తూర్పు తెల్లవారి ఆ గదిలో నెమ్మదిగా వెలుగురేఖలు పరుచుకుంటూ ఉండగా సూర్యుడి కిరణాలు తనని ఇబ్బంది పెట్టడంతో మంచి నిద్రలో ఉన్న శివాంష్ నిద్రలో నుండి నెమ్మదిగా కదిలాడు. శివాంష్ కదలికలతో స్పృహలోకి వచ్చిన శక్తి ఇంకా అక్కడ తను ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు అనుకుని నెమ్మదిగా బెడ్ మీద నుండి దిగి తన గదిలోకి వెళ్లిపోయింది. తన గదిలోకి వెళ్లిపోయిన శక్తి డోర్ దగ్గరకు వేసుకొని మంచం మీద వాలిపోయి అప్పటి వరకు తన ప్రేసకుడని ఇష్టంగా కళ్లతో ఆరాధిస్తూ అతని రూపాన్ని మనసులో నింపుకొని ఒక రకమైన సంతృప్తితో మెల్లిగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. మరోవైపు శివాంష్ గదిలో నుండి శక్తి వెళ్లిపోయిన అరగంట తర్వాత మెల్లిగా నిద్రలేచి బెడ్ మీద నుండి లేచి నిలబడి బద్ధకంగా ఒళ్ళు విరిచాడు శివాంష్. అబ్బా, ఎప్పుడు లేనిది ఏంటి, నాకు ఒళ్ళంతా ఇలా నొప్పులుగా ఉంది, ఎందుకో చాలా తేడాగా అనిపిస్తుంది అని అనుకున్నాడు ఒక్క క్షణం. కాని మళ్ళీ అంతలోనే ఎందుకుండదు, పీకల దాకా తాగితే ఇలానే ఉంటుంది కదా, పైగా చాలా రోజులు గ్యాప్ తర్వాత తాగాను, అన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఒకేసారి ఇంతలా తాగేస్తే ఇలా కాక ఇంకెలా ఉంటుంది అని తనను తానే నచ్చ చెప్పుకొని జిమ్ కి వెళ్లే ఓపిక లేక వాష్రూమ్ లోకి వెళ్లాడు ఫ్రెష్ అవ్వడానికి శివాంష్. వాష్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చిన శివాంష్, అవును నేను రాత్రి
ఫ్రెండ్తో కలిసి పబ్కి వెళ్ళాను. అక్కడ పీకల దాకా తాగాను. మరి అక్కడి నుంచి నేను ఇంటికి ఎలా వచ్చాను? నన్ను ఇంటికి ఎవరు తీసుకుని వచ్చారు? ఒకవేళ వాడేమైనా నన్ను తీసుకుని వచ్చాడా అని అనుకున్నాడు. అనుకోవడమే ఆలస్యం. తన ఫ్రెండ్కి కాల్ చేసి, ఒరే, నేను ఇంటికి ఎలా వచ్చాన్రా అని అడిగాడు. దిగిందా బాబు మత్తు? వద్దురా వద్దు అని ఎంత మొత్తుకున్నా వినకుండా అంతలా తాగి చచ్చావు. ఒకవైపు మా ఆవిడ ప్రెగ్నెంట్, తనని వదిలి నేను నీతో అంత దూరం రాలేను. మరోవైపు నువ్వు చూస్తే ఫుల్లుగా తాగేశావు. అందుకే ఏం చేయాలో అర్థం కాక నిన్ను క్యాబ్ బుక్ చేసి క్యాబ్లో ఎక్కించి డ్రైవర్కి ఎక్స్ట్రా మనీ ఇచ్చి మరీ నిన్ను జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని పంపించాన్రా. అలాగే నీ కారు కూడా పబ్ వాళ్లతో మాట్లాడి రేపు ఉదయం మీ ఇంటి దగ్గర పెట్టమని అడ్రస్ చెప్పి మరీ వాళ్లకు కూడా మనీ పే చేశాను అని అన్నాడు అతను. ఫ్రెండ్ చెప్పింది విన్న శివాంష్, సారీరా, అనవసరంగా నీకు ట్రబుల్ ఇచ్చాను. నేను మరీ ఇంత హెవీ అయిపోతుంది అని అనుకోలేదు అని అంటూ సీరియస్ గా మరోసారి సారీ చెప్పి ఫోన్ కట్ చేశాడు శివాంష్. ఫ్రెండ్ తో మాట్లాడి ఫోన్ కట్ చేసిన శివాంష్, మరి క్యాబ్ డ్రైవర్ నన్ను ఇంటికి తీసుకుని వస్తే గేటు వరకు తీసుకుని వస్తాడు తప్ప ఇంట్లో పైన గదిలో వరకైతే తీసుకుని రాడు కదా, నన్ను ఇక్కడి వరకు ఎవరు తీసుకుని వచ్చారు అని కొద్దిసేపు ఆలోచించాడు. ఎంత ఆలోచించినా అతనికి ఏమీ గుర్తుకు రాకపోవడంతో, సరే కిందకి వెళ్ళిన తర్వాత పని వాళ్ళని అడిగితే చెప్తారు కదా అని అనుకుని తన ఆలోచనలు కట్టిపెట్టి కాసేపు తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏవైనా మెయిల్స్ వచ్చాయేమో అని చెక్ చేసుకొని ఆ తర్వాత తను సెండ్ చేయాల్సిన ఇంపార్టెంట్ మెయిల్స్ ఉంటే వాటిని సెండ్ చేసి అప్పటికే దాదాపు సమయం 9 చూపిస్తూ ఉండటంతో ఆఫీస్కి వెళ్ళాలి అని మెల్లిగా కిందకి దిగాడు. కిందకి దిగిన శివాంష్ చుట్టూ గమనించిన శక్తి తన దరిదాపుల్లో ఎక్కడా కనిపించలేదు. దాంతో ఆమె ఆఫీస్కి వెళ్లిపోయిందేమో అని అనుకున్నాడు. పని మనిషిని బ్రేక్ఫాస్ట్ వడ్డించమని చెప్పి ఆమె వడ్డించిన బ్రేక్ఫాస్ట్ తినేసి, అవును శక్తి మేడం బ్రేక్ఫాస్ట్ తినేసి బాక్స్ తీసుకుని వెళ్లారా అని అడిగాడు శివాంష్. లేదు బాబు గారు, ఇంకా శక్తి అమ్మగారు ఉదయం నుంచి క్రిందకు రానేలేదు అని చెప్పింది పని మనిషి. పని మనిషి మాటలు విన్న శివాంష్, అదేంటి శక్తి ఉదయం నుండి క్రిందకి రాకపోవడం ఏంటి? ఉదయాన్నే నిద్రలేస్తుంది కదా, మళ్ళీ ఒంట్లో ఏదైనా బాగోలేదా అని అనుకుని తన ల్యాప్టాప్ సోఫాలో పడేసి నేరుగా శక్తి గదిలోకి వెళ్ళాడు శివాంష్. శక్తి గదిలోకి వెళ్లిన శివాంష్ కి రాత్రి ఇద్దరు కలయిక గుర్తుకు వచ్చిందా? శక్తిని చూసి శివాంష్ ఎలా స్పందిస్తాడు అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.